నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. న్యాయవాది మొహిజుద్దీన్ హత్య కేసులో నిందితులకు కస్టడీ. 2 రోజులు విచారించనున్న నాంపల్లి పోలీసులు. నిజాం సాగర్ ప్రాజెక్టులో దూకి తండ్రి, 2 పిల్లలు మృతి. 3 మృతదేహాలు వెలికితీసిన రెస్క్యూ సిబ్బంది. భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత. ప్రధాని సహా పలువురు ప్రముఖుల సంతాపం. ఇంధన భద్రత విషయాల్లో ద్వంద్వ ప్రమాణాలొద్దన్న జైశంకర్. రష్యా చమురు కొనుగోళ్లపై పాశ్చాత్య దేశాల విమర్శలకు కౌంటర్. ముగింపు దశకు అమెరికా ఇరాన్ యుద్ధం. కాల్పుల విరమణ మరో 60 రోజులు పొడిగించే అవకాశం. భారత షూటింగ్ దిగ్గజం ఏషియన్ గేమ్స్ స్వర్ణ పతక విజేత జస్పాల్ రాణా కన్నుమూశారు. నిన్న రాత్రి ఢిల్లీలోని ఓ ఆసుపత్రిలో తుదిశ్వాస విడిచినట్లు నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ఎన్ఆర్ఏఐ అధ్యక్షుడు కలికేష్ నారాయణ్ సింగ్ దేవ్ తెలిపారు. ఇటీవల జర్మనీలోని మ్యానిచ్లో జరిగిన ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచ కప్లో పాల్గొన్న భారత బృందానికి జస్పాల్ రాణా కోచ్గా వ్యవహరించారు. అయితే స్వదేశానికి తిరిగి వస్తున్న సమయంలో రాణా అస్వస్థతకు గురయ్యారు. ఢిల్లీకి చేరుకున్నాక ఆయనను ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండెకు స్టెంట్ వేశారు. ఈ క్రమంలోనే ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గురువారం రాత్రి మృతి చెందారు. 2024 ప్యారిస్ ఒలింపిక్స్లో భారత స్టార్ షూటర్ మను బాకర్కు జస్పాల్ రాణా కోచ్గా వ్యవహరించారు. జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఆయన మరణం భారతీయ క్రీడా రంగానికి తీరని లోటని ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. షూటింగ్ రంగంలో జస్పాల్ రాణా సాధించిన అసాధారణ విజయాలు దేశానికి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టాయని రాసుకొచ్చారు. కోచ్గా యువ అథ్లెట్లను తీర్చిదిద్దడంలో ఆయన చేసిన కృషి ఎంతో ఉందని ప్రధాని కొనియాడారు. బీహార్లోని బెగుసరాయ్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పోలీస్ సిబ్బందితో వెళ్తున్న కారు లారీని ఢీకొట్టడంతో 3 ఎస్హెచ్ఓలు సహా డ్రైవర్ మృతి చెందారు. పట్నాలో శిక్షణ ముగించుకొని తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. మరణించిన వారు మధేపురా జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లకు చెందిన స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా పనిచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల్లో రత్వారాలో సాజన్ కుమార్ పాస్వాన్, ఆర్ఆర్లో జ్ఞానేంద్ర అమరేంద్ర, బెలారిలో నీరజ్ కుమార్లు ఎస్హెచ్ఓలుగా పనిచేస్తున్నట్లుగా పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై బీహార్ ముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటామని ఎక్స్లో పోస్ట్ చేశారు. న్యాయవాది ఖాజా మొహిజుద్దీన్ హత్య కేసులో నిందితులకు నాంపల్లి కోర్టు 2 రోజుల కస్టడీ విధించింది. నిందితులను చంచల్గూడ జైలు నుంచి కస్టడీకి తీసుకున్న పోలీసులు 2 రోజుల పాటు విచారించనున్నారు. ప్రధాన నిందితుడు మహబూబ్ ఆలం ఖాన్, అతని కుమారుడు ముజాహిద్ సుపారీ ఇచ్చి హైకోర్టు న్యాయవాది మొహిజుద్దీన్ను హత్య చేయించారని బాధిత కుటుంబం ఆరోపిస్తోంది. ఈ కేసులో పోలీసులు మరింత సమాచారం రాబట్టేందుకు నిందితులను కస్టడీకి ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిపై విచారణ చేపట్టిన నాంపల్లి కోర్టు నిందితుల కస్టడీకి అనుమతులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కామారెడ్డి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. నిజాం సాగర్ ప్రాజెక్టులో దూకి తండ్రి, 2 పిల్లలు మృతి చెందారు. 2 పిల్లలతో కలిసి నిజాం సాగర్ ప్రాజెక్టులోకి తండ్రి కృష్ణ దూకాడు. బంధువుల సమాచారంతో రెస్క్యూ టీం గాలింపు చర్యలు చేపట్టింది. ప్రాజెక్టు నుంచి 3 మృతదేహాలను బయటకు వెలికితీశారు. మృతులు సంగారెడ్డి జిల్లా నిజాంపేటకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. భార్యపై కోపంతోనే పిల్లలతో కలిసి కృష్ణ బలవన్మరణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కామారెడ్డి ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ఘోర ప్రమాదం జరిగింది. కొట్టల్ గ్రామం గేట్ వద్ద రహదారి వెంబటి వెళ్తున్న మేకలను అతివేగంగా డీసీఎం వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో మేకల కాపరితో పాటు 16 మేకలు మృతి చెందాయి. శివయ్య అనే వ్యక్తి మేకలు మేపడానికి అడవిలోకి తీసుకువెళ్తుండగా ఎల్లారెడ్డి వైపు నుంచి వస్తున్న డీసీఎం అతివేగంగా ఢీకొనడంతో అక్కడికక్కడే 16 మేకలు మృతి చెందగా శివయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే శివయ్యను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు.
జనగామ జిల్లా లింగలాల్ఘాన్పూర్ మండలంలోని నవాపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు ఢీకొట్టడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. మృతులు హన్మకొండకు చెందిన ఇమ్రాన్, సుభాష్గా పోలీసులు గుర్తించారు. కాకినాడ జిల్లా సిహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన 2 ఏళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి జాడ తెలుసుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. పెంపుడు కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చాలన్న ప్లాన్ అమలుకు సిద్ధమయ్యారు. హైదరాబాద్ నుంచి జీపీఎస్ ట్రాకర్ తెప్పించారు. గత శనివారం చిన్నారితో పాటు పెంపుడు శునకం అదృశ్యమైంది. 3 రోజుల తర్వాత కుక్క తిరిగొచ్చింది. ఆ కుక్కకు జీపీఎస్ ట్రాకర్ అమర్చితే అది వెళ్లే మార్గాన్ని అనుసరించి పాపజాడ కనుక్కోవచ్చని భావిస్తున్నారు. ఢిల్లీలోని గోవింద్పురి ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించింది. 5 అంతస్తుల భవనంలో మంటలు చెలరేగి ఒకే కుటుంబానికి చెందిన 3 మృతి చెందారు. మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భవనంలోని 8 మందిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. తర్వాత మంటలను అదుపు చేశారు. క్షతగాత్రుల్లో 2 పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం సంభవించి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉత్తర కాలిఫోర్నియాలోని ఓ వైద్య పరికరాల గోదాములో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఫలితంగా చుట్టుపక్కల ప్రాంతాల్లో భారీగా పొగలముకుంది. ప్రముఖ వైద్య శస్త్రచికిత్స ఉత్పత్తుల సరఫరా సంస్థ మెడ్లైన్కు ట్రెస్రీ నగరంలో భారీ గోదాముంది. తొలుత గోదాంలోని ఒక భాగంలో మంటలు చెలరేగాయి. అదే సమయంలో బలమైన గాలులు వీయడంతో ఇతర భాగాలకు మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. గోదాము సమీపంలోనే అమెజాన్, హోమ్ డిపో, ఫెడెక్స్ వంటి దిగ్గజ సంస్థల పంపిణీ కేంద్రాలు కూడా ఉండడంతో సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి తరలించారు. అనంతరం మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించారు. అగ్ని ప్రమాదంలో తమ సిబ్బంది ఎవరూ గాయపడలేదని మెడ్లైన్ సంస్థ తెలిపింది. ఆస్తి నష్టంపై అంచనా వేస్తున్నామని వెల్లడించింది. గోదాములో అగ్ని ప్రమాద నిరోధక వ్యవస్థలు సరిగ్గా పనిచేయకపోవడం వల్ల ప్రమాద తీవ్రత పెరిగిందని అధికారులు తెలిపారు. రష్యా అధీనంలోని క్రిమియా ద్వీపకల్పంపై గత కొన్ని రోజులుగా ఉక్రెయిన్ డ్రోన్లతో విరుచుకుపడుతోంది. ఇంధన రిఫైనరీలు, డిపోలు, పైప్లైన్లను ధ్వంసం చేస్తోంది. రష్యా నుంచి క్రిమియాకు ఇంధనాన్ని తీసుకెళ్లే ట్యాంకర్ ట్రక్కులపైన దాడి చేస్తోంది. ఈ దాడులతో క్రిమియాలో ఇంధన సంక్షోభం తలెత్తింది. వేసవి సెలవులు ప్రారంభమైన తరుణంలో పెట్రోల్, డీజిల్ కొరత క్రిమియాలోని పర్యాటక రంగాన్ని తీవ్రంగా దెబ్బతీస్తోంది. ఈ నెల ప్రారంభంలో దాదాపు 80% హోటల్ బుకింగ్లు రద్దయ్యాయి. ఇంధనం దొరక్క పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇంధనం కోసం గ్యాస్ స్టేషన్ల వద్ద గంటల తరబడి క్యూ లైన్లలో వేచి ఉంటున్నారు. వారానికి ఒక వాహనదారునికి 20 లీటర్ల పెట్రోల్ మాత్రమే అందిస్తున్నారు. క్రిమియాలో ఇంధన కొరత ఉన్న మాట వాస్తవమేనని రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్ పేర్కొంది. సమస్యను పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపింది. రష్యా ఉక్రెయిన్పై సైనిక చర్యకు దిగి నేటికి 1570 రోజులు పూర్తయ్యాయి. ఇది మొదటి ప్రపంచ యుద్ధం కాల వ్యవధి కంటే కూడా ఎక్కువ కావడం గమనార్హం. రష్యా చమురు కొనుగోళ్లపై పాశ్చాత్య దేశాలు చేస్తున్న విమర్శలకు విదేశాంగ మంత్రి జైశంకర్ గట్టి కౌంటర్ ఇచ్చారు. చమురు లభ్యత, ధర ఆధారంగా తాము ఎక్కడి నుంచైనా కొనుగోళ్లు జరుపుతామని తేల్చి చెప్పారు. మిడిల్ ఈస్ట్ దేశాల నుంచి ఐరోపా భారీగా చమురు కొనుగోళ్లు చేస్తుండటంతో తాము రష్యా వైపు మళ్లాల్సి వచ్చిందని వివరించారు. ఫిన్లాండ్ రాజధాని హెల్సింకీలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న జైశంకర్ 2022లో రష్యా చమురు కొనుగోలు చేయాలని అమెరికానే స్వయంగా తమను కోరిందని వెల్లడించారు. ఆ సమయంలో ప్రపంచ ఆర్థిక సమతుల్యతను కాపాడడంలో భారత్ పోషించిన కీలక పాత్రను అగ్రరాజ్యం గుర్తించిందని తెలిపారు. వాణిజ్యం, ఇంధన భద్రత వంటి విషయాల్లో ద్వంద్వ ప్రమాణాలు పాటించడం సరికాదని, పాశ్చాత్య దేశాలు తమ ఆంక్షల విధానాలను సమీక్షించుకోవాలని ఆయన హితవు పలికారు.
ప్రపంచ భద్రత విషయంలో ఐరోపా దేశాల ద్వంద్వ ప్రమాణాలను జైశంకర్ ఎత్తి చూపారు. ఐరోపా దేశాలు విక్రయించే ఆయుధాలు భారత్పై దాడికి ఉపయోగిస్తున్నారని అన్నారు. కానీ తాము ఐరోపా భద్రతకు ముప్పు కలిగించే ఏ పని చేయలేదని జైశంకర్ స్పష్టం చేశారు. I buy oil based on cost and availability. So at that point of time, much of the oil available on the market was Russian. The Europeans were essentially buying up the Middle East oil, which was our traditional supply. So circumstances pushed us in a certain direction. Since you spoke about moral ambiguity, I would say this, Europeans sell weapons which are used to attack India. Not now, for many, many years. We Indians have never done anything to endanger Europe. అమెరికా ఇరాన్ యుద్ధం ముగింపు దశకు చేరుకుంటోంది. ఈ మేరకు ఇరు దేశాలు ఇప్పటికే ముసాయిదా ఒప్పందంపై ఒక అవగాహనకు వచ్చినట్లు తెలిసింది. సౌదీ అరేబియాకు చెందిన ఓ వార్తా సంస్థ ఒప్పందంలోని వివరాలను బహిర్గతం చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న కాల్పుల విరమణను మరో 60 రోజుల పాటు పొడిగించనున్నారు. నౌకాయానికి వీలుగా హార్ముజ్ జలసంధిని తెరచనున్నారు. ఇరాన్పై విధించిన ఆంక్షలను, సముద్ర దిగ్బంధాన్ని అమెరికా ఎత్తివేయనుంది. 60 రోజుల కాల్పుల విరమణ సమయంలో శుద్ధి చేసిన యురేనియం నిల్వలపై అమెరికా, ఇరాన్లు చర్చలు జరపనున్నాయి. ఒకవేళ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఏ దేశమైనా ఉల్లంఘిస్తే వాటిని పరిష్కరించేందుకు ఒక ప్రత్యేక మధ్యవర్తిత్వ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నారు. ఈ వారాంతంలో ఒప్పందంపై ప్రకటన వెలువడనుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. అయితే ఒప్పందంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఇరాన్ అంటోంది. పారిశ్రామిక వాణిజ్య సంస్థలు రిటైల్ పెట్రోల్ బంకుల వద్ద పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయడంపై కేంద్రం ఆంక్షలు విధించింది. ఇకపై ఆయా సంస్థలు బల్క్ సేల్ పాయింట్ల వద్ద మాత్రమే ఇంధనం కొనుగోలు చేయాలని పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఆంక్షలు 90 రోజులు అమల్లో ఉంటాయని పేర్కొంది. సాధారణ వినియోగదారులకు ఇంధన కొరత రాకుండా, నిత్యావసరాల సేవలకు అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం వెల్లడించింది. సామాన్యుల కోసం ఉద్దేశించిన ఇంధనాన్ని పారిశ్రామిక సంస్థలు కొనుగోలు చేస్తున్నందున పెట్రోల్, డీజిల్ కొరత ఏర్పడుతోందని తెలిపింది. ఈ సమస్య పరిష్కారానికే ఆంక్షలు విధించినట్లు స్పష్టం చేసింది. సాధారణంగా అధిక మొత్తంలో ఇంధనాన్ని వినియోగించే సంస్థలు తమ సొంత పంపులు లేదా కంపెనీ నుంచి డీజిల్ను కొంటాయి. పశ్చిమాసియా సంక్షోభంతో పరిశ్రమలు వినియోగించే డీజిల్ ధరను చమురు సంస్థలు అమాంతం పెంచేశాయి. ఢిల్లీలో రిటైల్ పెట్రోల్ బంకుల్లో లీటర్ డీజిల్ 95 రూపాయలు ఉండగా, టోకు విక్రయ కేంద్రాల్లో 134 రూపాయలుగా ఉంది. ఈ ధరల వ్యత్యాసాన్ని ఆసరాగా చేసుకుని టెలికాం టవర్లను నిర్వహించే కంపెనీలు సహా ఇతర పారిశ్రామిక సంస్థలు రిటైల్ బంకుల్లో డీజిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇది నివారించేందుకే ఆంక్షలు విధించినట్లు కేంద్రం తెలిపింది. నైరుతి రుతుపవనాలు వచ్చి వర్షాలు కురుస్తున్న మెదక్ జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. మిల్లింగ్ పాయింట్ల వద్దే లారీలు అన్లోడ్ కాకపోవడంతో కిలోమీటర్ల మేర వారాల తరబడి లారీలు నిలిచిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మెదక్ జిల్లాలో లారీల సమస్య లేదని, హమాలీల కొరత ఉండడం వల్లనే మిల్లింగ్ పాయింట్ల వద్ద లారీలు బారులు తీరుతున్నాయని మిల్లర్లు చెబుతున్నారు. 5 రోజుల్లో అధిక హమాలీలను ఏర్పాటు చేసి కొనుగోలు కేంద్రాలలో మిగిలిన ధాన్యం ప్రక్రియను పూర్తి చేస్తామంటున్న జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరేశంతో మా ప్రతినిధి శేఖర్ ముఖాముఖి. ఆరుగాలం కష్టపడి పండించినటువంటి పంటను అమ్ముకోవడానికి రైతులు నానా ఇబ్బందులు పడతా ఉన్నారు. అయితే దాదాపుగా మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి 2 నెలలు అవుతున్నప్పటికీ ధాన్యం మాత్రం తూకం జరగడం లేదు. అయితే దాదాపుగా మనకు ఈ లారీల సమస్య, హమాలీ సమస్య అనేటువంటి పెద్ద ఎత్తున పేరుకుపోవడం ద్వారా ఈ కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యం అనేటువంటి జరుగుతూ ఉన్నది. అయితే దీనికి సంబంధించి అసలు లారీల సమస్య ఎందుకు ఏర్పడ్డది, మరి హమాలీ సమస్య గల కారణాలు ఏంటి అనేటువంటి విషయాన్ని మనతో పంచుకోవడానికి జిల్లా రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరేశం మనతో ఉన్నాడు. మరిన్ని వివరాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముఖ్యంగా మన మెదక్ జిల్లాలో అయితే అసలు ఈ లారీలు రాకపోవడానికి గల ప్రధాన సమస్య ఏంటి? ఈ సమస్యలు ఎలా ఉత్పన్నమైంది? లారీల కొరత అనేది అసలే లేదు. లారీల కొరత లేదు. ముఖ్యంగా జరిగేది అంటే అమాలిస్ కొరత. మన తెలంగాణలో అమాలిస్ ఎవరు కూడా పనిచేయడం లేదు. బయట రాష్ట్రాల నుంచి అమాలిస్ రావాలి. ఈ విపరీతం ఎండలు కొట్టడానికి ఇంచుమించు 45 డిగ్రీస్ ఎండ ఉంది. ఈ 45 డిగ్రీస్ ఎండను బట్టి అమాలిస్ కూడా చాలా వరకు పనిచేయడం లేదు. పొద్దంతా ఎప్పుడు అంటే సాయంత్రం ఒక 3-4 గంటలు, మార్నింగ్ ఒక 3-4 గంటలు చేయడం వలన పనులు మొత్తం ఆగిపోయి, లారీలు ఆగిపోయి ఇబ్బందులు జరుగుతున్నాయి. లారీల కొరత లేదు, రైస్ మిల్లర్ల ఇబ్బందులు లేవు. రైస్ మిల్లర్లు కూడా మ్యాక్సిమం ఇప్పటి వరకు మనకు వచ్చిన పంట 4 లక్షల పైసలు పంట వస్తే ఒక 50,000 వాళ్ళు ఇంటర్మీడియట్ గోదాంలో తీసుకున్నారు. ఒక 60,000 మెట్రిక్ టన్నులు రా రైస్ మిల్లర్ తీసుకున్నారు. మిగతా మొత్తం ఒక 3 లక్షల వరకు బయలు రైస్ మిల్లర్ తీసుకున్నారు. ఒకవేళ దిగుమతులు అనేది ప్రాబ్లం ఉంటే, రైస్ మిల్లర్ ప్రాబ్లం ఉంటే ఇంతగానం కూడా తీయదు కదా. 3 లక్షల చిల్లర మెట్రిక్ టన్నుల ప్యాడీ ఇప్పటి వరకు రైస్ మిల్లర్, రా రైస్ మిల్లర్ కావచ్చు, బయలు రైస్ మిల్లర్ కావచ్చు, 3 లక్షల చిల్లర ప్యాడీ ఇప్పటి వరకు దిగింది ఇక్కడ మెదక్ జిల్లా మొత్తంలో. అమాలి బయట రాష్ట్రాలకి నువ్వు రావట్లేదు. బీహార్ అనుకోండి, ఛత్తీస్గఢ్ అనుకోండి, పంజాబ్ అనుకోండి, మిగతా రాష్ట్రాలు చాలా వరకు వస్తుంది. వాళ్ళ కొరత కూడా బాగా ఉంది. వాళ్ళ దగ్గర కూడా ప్రభుత్వాలు మారిపోయినాయి. ప్రభుత్వాలు వాళ్ళకు కూడా ఉచిత పథకాలు, ఈ పథకాలు ఇవ్వడం వల్ల
వాళ్ళు కూడా పని చేయడం లేదు, కొంతమంది రావడం లేదు. ముఖ్యంగా ఇబ్బంది జరిగేది హమాలీస్ వల్లని, మిగతా ఇబ్బంది ఏం లేవు. మనం ఇంకోటి ఏంటి అంటే ఎప్పుడు కూడా మనకు గత 10 సంవత్సరాలు చూసుకుంటే ఇంత పెద్ద ఎత్తున పంట ఎప్పుడు కూడా రాదు. ఎప్పుడున్నా 4 లక్షల లోపలనే ఉంది. ఈసారి ఏమైంది అంటే 4 లక్షలు దాటిపోయింది. కొన్ని రైస్ మిల్ డిఫాల్ట్లు పడ్డాయి. 170 రైస్ మిల్ పోయి 102 రైస్ మిల్ అయినాయి. అంటే ఇంచుమించు ఒక 70 రైస్ మిల్ తగ్గడం వల్ల కూడా అన్లోడింగ్ ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ ఆ 70 రైస్ మిల్ కూడా ఉంటే ఇక్కడ కొన్ని అక్కడ కొన్ని అని చెప్పి అయిపోతుంది, పని కూడా సాఫీగా నడుస్తుంది. ఎన్ఎస్ఎఫ్ ఫ్యాక్టరీ దగ్గర ఉన్నాం మనం ప్రజెంట్. అయితే ఇక్కడ చూసినట్లయితే 80 లారీల వరకు ఇక్కడ నిలిచినటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. ఈ అన్లోడింగ్ ప్రక్రియ అనేటువంటిది అధిగమించడానికి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు మీరు? ఆల్రెడీ దగ్గర పడింది, మొత్తం ఏనుగు పోయి తోక దిక్కింది. అంటే 4 లక్షల టన్నులు ఆల్రెడీ దిగుమతి అయిపోయింది. ఏమున్నా 10-15 వేలు. అన్లోడింగ్ ప్రక్రియ అంటే ఇక్కడ ఎన్ఎస్ఎఫ్ దగ్గర ఒకటి ఎక్కువ మొత్తం జామ్ అయిపోయింది. మిగతా దగ్గర ఏం జామ్ లేవు. ఇక్కడ వరకు కూడా మొన్న వరకు 10 లారీలు 15 లారీలు 20 లారీలు దిగినాయి. నిన్నటి నుంచి కొంచెం ప్రాబ్లం ఉంది, అమాలీస్ రావడం లేదు. అంటే ఎండలకు భయపడి అమాలీస్ కూడా వెళ్ళిపోయారు. అమాలీస్ కూడా మళ్ళీ ఈరోజు వస్తారు, తెప్పిస్తారు. సార్ వాళ్ళు మారింది, ఎందుకంటే సార్ వాళ్ళ కంట్రోల్ వేసుకున్నారు, డిఎం వాళ్ళ కంట్రోల్ ఉన్నది. డిఎం గారు కూడా మాట్లాడిన మేము పొద్దున, డిఎం గారు కూడా ఇంకా 20-25 మందిని పిలిపిస్తున్నారు. పిలిపిస్తారు, ఎప్పటి నుంచి సాఫీగా తాగుతుంది, సరిపోతుంది. ఒక 4-5 రోజులు మొత్తం బండ్లని ఇక్కడ ఉన్న 8 లారీలు ఖాళీ అయిపోతుంది. మొత్తం సెంటర్ రకాలన్నా లారీల కన్నా రైస్ రకాల పోతున్నారు, తిరుగుతున్నారు, చేపిస్తున్నారు. వాళ్ళు బాగా కష్టపడుతూ ఇలా పొరపాటు అనేది ఎవరు లేదు. నేను ముఖ్యంగా ఏంటి అంటే అమాలీస్ ప్రాబ్లం ఒకటి ఉంది, పంట బాగా వచ్చింది. మీరు కనుక్కోండి, 25 క్వింటాలు 26 కింటాల కంటే ఎక్కువ రావు. అటువంటి 35-36 క్వింటాల దిగుబడి వచ్చింది. సరే సంతోషం, రైస్ మిల్లులో రైతులు కూడా బాగుండాలి, రైతులు బాగుంటారు, మనం బాగుంటాం, దేశం బాగుంటుంది, రైతులు బాగుండవలసింది. ఇంకా 35-40 క్వింటాలు వచ్చినా మనం సంతోషపడతాం. మిగిలినటువంటి ధాన్యం ఇంకా ఎంత వస్తుందని అంచనా వేస్తారు? ఎంత లోపల ఈ ధాన్యం దిగుబడి అన్లోడింగ్ అనేటువంటి పూర్తి అయితే అంచనా వేస్తున్నారు? 4 లక్షల మెట్రిక్ టన్నులు అయితే అయిపోయింది. ఏమున్నా ఇంకొక 20-25 వేలు వస్తుంది. ఏ మొత్తం ఏ టోటల్ లెక్కున్నా ఒక 4,30,000 నుంచి 4,40,000 వరకు రావచ్చు. ఇంతవరకు జరిగింది ఏమున్నా 10-20 వేలు ఉంది, అయిపోతుంది. 4-5 రోజులు మొత్తం సెంట్రల్ కంప్లీట్ అయిపోతాయి, దిగుమతులు కంప్లీట్ అయిపోతాయి. ఒకటి ఏంటి అంటే ఈ 4-5 రోజుల వరకు వర్షాలకు ఏ ఇబ్బందులు లేకుండా రైతులు గడ్డబట్టి అంతకన్నా మిక్కిలేం లేదు. ప్రభుత్వం కూడా మంచిగా సహకరిస్తుంది. డబ్బులు కూడా 2 రోజుల 3 రోజుల డబ్బులు పడుతుంది. 48 అవర్స్ డబ్బులు పడుతున్నట్టు రైతులకు. గవర్నమెంట్ బాగానే ఉంది, రైతులు బాగుండాలి, మనం బాగుండాలి, అందరూ జరిగేది ఏంటి అంటే ముఖ్యంగా వస్తున్నాయి అమాలీస్ ప్రాబ్లం బాగా వస్తుంది. మాకు కూడా మిల్లింగ్ ఛార్జెస్ పెంచాలి, ట్రాన్స్పోర్టింగ్ పెంచాలి. మాకు కూడా చాలా ఇబ్బంది ఉన్నాయి. మిషనరీ మొత్తం లేటెస్ట్ మిషనర్లు అయిపోయింది. ప్రతి మిషనర్ లేటెస్ట్, పెట్టుబడి ఎక్కువ అయిపోయింది, ఇన్కమ్ తగ్గింది. ఇంకోటి మీరు బుద్ధి ఒకటే గుర్తు, చిన్న లాజిక్, మాకు ఒకవేళ ఇన్కమ్ ఉంటే మేమే ఎంబడించుకుంటాం కదా. జిల్లాలో ఉన్నటువంటి 2 ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీలు ఏవైతున్నాయో సరిపడినటువంటి లారీలు లేకున్నా టెండర్ దక్కించుకున్నారు అనేటువంటి ఒక ఆరోపణ కూడా వినిపిస్తుంది. అసలు మీకు సరిపోయినటువంటి లారీలు ఉన్నాయా? ఈ లారీలు లేకపోవడం ద్వారా ఇంత పెద్ద ఎత్తున ధాన్యం అనేటువంటిది పేరుకుపోయింది, లారీలు అనేటువంటి వస్తలేవు అని చెప్పి ఒక ఆరోపణ రైతుల నుంచి పెద్ద ఎత్తున వినిపిస్తుంది. దానికి ఏం చెప్తారు? చాలా తప్పు. ఒకటి గుర్తుపెట్టుకొని, మన మేడం కలెక్టర్ మేడం కూడా సరే జిల్లా ఆఫీసర్ మీద నమ్మకం లేదు, సరే ఏదైనా కావచ్చు, రెవెన్యూ ఆఫీసర్ దోచి ఎంఆర్ఓ దోచి ఏ రైస్ మిల్ కాడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఏ సెంటర్ కాడ ఎన్ని వెహికల్స్ ఉన్నాయి, ఎందుకంటే వీళ్ళు 600 లారీలు పెట్టమంటున్నారు. 2 క్లస్టర్ ఉన్నాయి, 2 క్లస్టర్ కలిసి మీద క్లస్టరు నర్సాపూర్ క్లస్టర్ 2 క్లస్టర్ 600 అంటున్నారు. 600 లారీలు ఉన్నాయా లేదా చూస్తే 700 పైచిలుకు లారీ కనిపిస్తున్నారు. 600 అని చెప్పి కూడా 2 క్లస్టర్లు కలిసి 700 పైచిలుకు లారీలు పెట్టారు. లారీలు ఇవ్వడం మాత్రం, లారీలు ఇవ్వండి ఇప్పుడు ఒకటి మీరే ఇక్కడ 80 లారీలు ఉన్నాయి, 700 పైకి లారీలు ఇప్పటికి కూడా పక్క కనిపిస్తుంది మనకు కనబడుతుంది. ఇప్పుడు ఈ ధాన్యాన్ని దించుకోవడానికి మీరు ఏం చెప్తారు? జిల్లా ప్రజలకు ఏం చెప్తారు? ఈ అన్లోడింగ్ ప్రక్రియ అనేటువంటి లేట్ కాకుండా ధాన్యాన్ని త్వరితగతిన దించుతామనేటువంటి విషయాన్ని భరోసా రైతులకు ఏ విధంగా కల్పిస్తారు? మేము గవర్నమెంట్కు ఎలాంటి చెడ్డ పేరు రాకుండా ఖచ్చితంగా రైతులకు ఇబ్బంది జరగకుండా, రైతులకు ఇబ్బంది వస్తే గవర్నమెంట్ ఇబ్బంది అవుతుంది. ఖచ్చితంగా ఒక 4 రోజులు మొత్తం కంప్లీట్ అయిపోతుంది. దీని గురించి ఎవరు కూడా బాధపడవలసింది, ఇబ్బంది పడుతుంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. అయితే రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, చివరి గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని చెప్పి మనకు ఈ రైస్ మిల్ అసోసియేషన్ అధ్యక్షుడు వీరేష్ తెలుపుతున్నాడు. అంతేకాకుండా ఈ ధాన్యం మొత్తం కూడా చివరికి వరకు చేరుకుందని, దాదాపు ఇంకొక 25,000 మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని చెప్పి అంచనా వేస్తున్నారు. అది కూడా ఈ అమాలీ సమస్య అనేటువంటిది ఏర్పడడంతోనే ఈ లారీలు అన్లోడింగ్ అనేటువంటిది కావడం లేనటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది. శేఖర్, మెదక్ జిల్లా, మంబోయిపల్లి నుండి. సేంద్రియ వ్యవసాయంతో అధిక లాభాలు పొందవచ్చని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. శివంపేట మండలం ఉసిరికపల్లిలో బాలేష్ అనే రైతు తన పొలంలో సాగు చేస్తున్న సేంద్రియ వ్యవసాయ పంటలను కలెక్టర్ పరిశీలించారు. రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయం వైపు రైతులు అడుగులు వేయడం అభినందనీయమని కలెక్టర్ ప్రతిమ సింగ్ అన్నారు. సేంద్రియ వ్యవసాయం ద్వారా నేల సారవంతత పెరగడంతో పాటు పర్యావరణ పరిరక్షణకు కూడా ఎంతో మేలు జరుగుతుందన్నారు. వినియోగదారులకు ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు అందించడంలో సేంద్రియ వ్యవసాయం కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు.
ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలు క్రమంగా పెరుగుతున్నాయి. గత 2 నెలల్లో అమ్మకాలు పెరిగినట్లు ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ నివేదికలో వెల్లడించింది. దక్షిణాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల పెట్రోల్ ఉత్పత్తుల రేట్లు భారీగా పెరగడంతో వాహనదారులు బ్యాటరీలతో నడిచే వాహనాల పట్ల మొగ్గు చూపుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో బ్యాటరీ వాహనాల విక్రయాల్లో వృద్ధి చోటు చేసుకుంది. ఈవీ విక్రయాల జోరుపై మా ప్రతినిధి శ్రీకాంత్ ప్రత్యేక కథనం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం క్రమంగా పెరుగుతుంది. ఏటికేడు ఆ వాహనాల విక్రయాల్లో వృద్ధి కూడా చోటు చేసుకుంటుంది. దక్షిణాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల అక్కడి నుంచి ఇక్కడికి సరఫరా కావలసిన ముడిచెమురు ఆశించిన స్థాయిలో లేదు. అంతేకాకుండా సిఎన్జి సరఫరా కూడా సరిగ్గా లేదు. దీంతో అధిక ధరలు ఉంటున్నాయి. పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులతో పాటు సిఎన్జి కూడా అధిక ధరల వల్ల వాహనదారులందరూ కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బ్యాటరీ ఒకసారి ఛార్జింగ్ చేస్తే దాదాపు అత్యాధునిక టెక్నాలజీ వల్ల ద్విచక్ర వాహనాలు అయితే కనీసం 100 కిలోమీటర్లు, కార్లు ఇతర ప్యాసింజర్ వెహికల్స్ అయితే 200 నుంచి 400 కిలోమీటర్లకు వచ్చే విధంగా కూడా ఆ మేరకు బ్యాటరీలను రూపొందిస్తున్నారు. దీనివల్ల మెరుగైన సౌకర్యాలు పెరగడంతో వాహనదారులంతా కూడా ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దక్షిణాసియాలో ఉద్రిక్త పరిస్థితుల వల్ల పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులు సరిగా ఇక్కడ చేరుకోలేకపోవడం వల్ల దాదాపు గంటల తరబడి పెట్రోల్ బంకుల ఎదుట నిలిచి ఉండడం, అంతేకాకుండా సిఎన్జి వాహనాలు అయితే దాదాపు 10 గంటల నుంచి 12 గంటల వరకు ఎదురు చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. దానివల్ల 2 వీలర్సే కాకుండా ప్యాసింజర్ వెహికల్స్ కూడా ఎక్కువగా బ్యాటరీ వెహికల్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే బ్యాటరీ వెహికల్ సులభంగా ఛార్జింగ్ చేసుకోవడంతో పాటు ఈ కష్టాలు తప్పుతాయని చెప్పి కూడా వాహనదారులు భావించడం దీనికి కారణం. అయితే ప్రస్తుతము ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ విడుదల చేసిన నివేదిక ప్రకారము మొన్న మే నెలలో అత్యధికంగా ఈవీ వెహికల్స్ అమ్ముడయ్యాయి. గతంతో పోలిస్తే గత ఏడాది మే నెలతో పోలిస్తే ఈ ఏడాది మే నెలలో ఈవీ వెహికల్స్ అధికంగా అమ్ముడయ్యాయి. అయితే పాడా నివేదిక ప్రకారం మే 2026లో కూడా అత్యధికంగా వెహికల్స్ విక్రయాలు జరిగాయి. అందులో 2 వీలర్స్ ఎక్కువగా విక్రయాలు జరిగాయి. 1.7 లక్షల ద్విచక్ర వాహనాలు విక్రయాలు జరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఇది అదనంగా ఉంది. అయితే మొత్తం 2 వీలర్స్ వాహనాల్లో 9.3% అంటే దాదాపు ప్రతి 100 2 వీలర్స్ కొనుగోలు చేస్తే అందులో దాదాపు 10 వరకు ఈవీ ద్విచక్ర వాహనాలే ఉండడం ఆశించదగ్గ పరిణామం అని చెప్పి కూడా నిపుణులు చెప్తున్నారు. 2025 మేలో 1.04 లక్షలు అంటే 1,04,000 ద్విచక్ర వాహనాలు ఈవీ వెహికల్స్ అమ్ముడుపోగా ఈ ఏడాది మాత్రం 1.7 లక్షల వరకు కూడా అమ్ముడైపోయాయి. అయితే ఏప్రిల్ 2026లో ఈ మొత్తం 7.9%గా ఉంది. అంటే ప్రతి 100 ద్విచక్ర వాహనాలు అమ్ముడవుతే అందులో దాదాపు 8 వరకు ద్విచక్ర వాహనాలు ఈవీకి సంబంధించినవి ఏప్రిల్లో అమ్ముడుపోగా ఈ ఏడాది అధికంగా అంటే దాదాపు 2% కూడా ఇంక్రీజ్ అయింది. 2026 మేలో అమ్ముడుపోయిన అన్ని వెహికల్స్లో 11% ఎలక్ట్రిక్ వెహికల్స్ అమ్ముడుపోయాయి. ఇందులో 2.7 లక్షల వాహనాలు అంటే అందులో అన్ని రకాల వాహనాలు ఉంటాయి. కమర్షియల్, ప్యాసింజరు, అంతేకాకుండా 2 వీలర్స్, ఆటోలు, ఈ విధంగా అన్ని రకాల వాహనాలు దాదాపు 2.7 లక్షలు అమ్ముడైపోయాయి. ఎలక్ట్రికల్ వెహికల్స్లో దాదాపు 27,000 ప్యాసింజర్ వెహికల్స్ అంటే అందులో ఎక్కువగా ఆటోలు ఎక్కువగా ఉన్నాయి. అంటే గత నెలలో పెట్రోల్ డీజిల్ సిఎన్జి కొరత వల్ల దాదాపు గంటల తరబడి ఆటోలు అయితే ఉదయం తెల్లవారుజాముననే ఎల్పిజి కానీ సిఎన్జి స్టేషన్లకు చేరుకొని దాదాపు గంటల తరబడి దాదాపు 10-12 గంటల తరబడి తర్వాత కానీ వాళ్ళకు సిఎన్జి లేదా ఎల్పిజి ఫీల్ కాలేదు. ఆ కష్టాలను అనుభవించిన వాళ్ళంతా కూడా కొత్తగా కొనుగోలు చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే ఉన్న ఆటోలను విక్రయించి కొత్తగా బ్యాటరీ ఆటోలు కూడా కొనుగోలు చేసిన వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఈ నివేదికలన్నీ కూడా ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్స్ డీలర్స్ అసోసియేషన్ చెప్పిన నివేదికలు. దాదాపు 27,000 ప్యాసింజర్ వెహికల్స్ అమ్ముడైపోయాయి. దాదాపు 2,77,000 వెహికల్స్లో 1,70,000 దాదాపు 2 వీలర్ వెహికల్స్ ఉన్నాయి. అందులో ప్యాసింజర్ వెహికల్స్ 27,000కు పైగా ఉన్నాయి. గతేడాది మేతో పోలిస్తే ఈ ప్యాసింజర్ వెహికల్స్ దాదాపు 81% వృద్ధి సాధించాయి. రాష్ట్రంలోనూ కూడా ఇదే విధంగా అంటే దేశవ్యాప్తంగా ఇప్పుడు మనం పాడా చెప్పిన నివేదిక ప్రకారం మొత్తం కూడా మనం చెప్పాము. రాష్ట్రంలో కూడా ఆశించిన మేరకు కూడా ఎలక్ట్రికల్ వాహనాల విక్రయం జరుగుతున్నాయి. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ఈవీ పాలసీని ఎంకరేజ్ చేస్తుంది. ఈవీ పాలసీ ప్రకారం రోడ్ ట్యాక్స్ పూర్తిగా మినహాయింపునిచ్చింది. దీనివల్ల ఎలక్ట్రిక్ వాహనాలతో పాటు కార్లు, పెద్ద వాహనాలన్నింటి కూడా భారీగా ఆదా అవుతుంది. రోడ్డు పన్ను చెల్లించడం వాళ్ళకు ఒకవేళ ఈవీ వెహికల్ కొంటే వాళ్ళకు రోడ్ ట్యాక్స్ చెల్లించే అవకాశం లేదు. అంటే ప్రభుత్వం రాయితీ కల్పిస్తుంది. దీనివల్ల అంటే వాళ్ళని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఈ అవకాశం కల్పిస్తుంది. దీనివల్ల కూడా గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అధికంగా విక్రయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా రాష్ట్రంలో వాహనదారుల ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. కార్లు అయితే గతేడాది నెలకు 1000 అమ్ముడుపోతే ఈసారి 4,000 కూడా అమ్ముడుపోయాయని చెప్పి కూడా గత ఏడాదితో పోలిస్తే దాదాపు 4 రెట్లు పెరిగిందని చెప్పి కూడా ఆటోమొబైల్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు. 2 వీలర్స్లో కూడా అధికంగా వాహనాల విక్రయాలు జరుగుతున్నాయని చెప్పి కూడా
ఆటోమొబైల్ ఇండస్ట్రీ వాళ్ళు చెప్తున్నారు. ఇదంతా కూడా ఆశించదగ్గ పరిణామం. ఎందుకంటే ఆటోమొబైల్ సంబంధించిన ఇండస్ట్రీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇంట్రడ్యూస్ అయిన మొదట్లో సంబంధిత మౌలిక సదుపాయాలు లేకపోవడం, అంతేకాకుండా బ్యాటరీ మన్నిక పైన కూడా పలు సందేహాలు ఉండడంతో చాలామంది ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు. మొదట్లో 2 వీలర్స్లో అయితే కనీసం 50-60 కిలోమీటర్లకు ఛార్జింగ్ మాత్రమే వచ్చేది. ద్విచక్ర కార్లు, ఇతర ప్యాసింజర్ వెహికల్ అయితే 200-250 కిలోమీటర్ల లోపే ఉండేది. కానీ ఇప్పుడు దాదాపు 500 కిలోమీటర్ల వరకు కూడా, అంటే ఒకసారి ఛార్జింగ్ చేస్తే 20 కిలోవాట్స్ 40 కిలోవాట్స్ ఆ బ్యాటరీ సామర్థ్యాన్ని బట్టి ఒకసారి ఛార్జింగ్ చేస్తే 500 కిలోమీటర్ల వరకు కూడా ప్రయాణించే అవకాశం ఉంటుంది. 2 వీలర్స్తోనూ కనీసం 100 కిలోమీటర్లు ప్రయాణించే అవకాశం ఉంటుంది. ఈ లెక్కన ఎక్కువ కిలోమీటర్లు తిరిగే వాళ్ళకు కిలోమీటర్కు ₹1 చొప్పునే ఖర్చు అవుతుంది. అదే పెట్రోల్ డీజిల్తో పోలిస్తే కిలోమీటర్కు ఖర్చు అవుతుంది. కార్లకు 2 వీలర్స్కి అయితే ₹2.5 దాకా ఖర్చు అవుతుంది. కార్లకు కూడా దాదాపు ₹4 వరకు ₹5 వరకు కూడా ఖర్చు అవుతుంది వాహనాన్ని బట్టి. ఈ విధంగా ఎక్కువ ఖర్చు అవుతుండడానికి తోడు పర్యావరణ పరంగా హాని జరిగే అవకాశం ఉంది. కాబట్టి కొంతమంది పర్యావరణ పరులు కూడా, అంటే పర్యావరణానికి హితం చేయాలనే ఉద్దేశంతో కూడా కొంతమంది వాహనదారులు బ్యాటరీ వెహికల్లను కొంటున్నారు. అంతేకాకుండా ఖర్చు కూడా తక్కువ అవుతుందనే ఉద్దేశంతో, అంతేకాకుండా మౌలిక సదుపాయాలు కూడా అందుబాటులోకి రావడంతో క్రమక్రమంగా బ్యాటరీ వెహికల్ కొనుగోలు చేయడానికి కూడా అందరూ ఆసక్తి చూపుతున్నారు. ఓవర్ టు యు. చీఫ్ ఇంజనీర్గా వాణిజ్య నౌకను నడిపే ఆయన 6 నెలలు డ్యూటీలో ఉంటూ మిగిలిన 6 నెలలు కుటుంబంతో, స్నేహితులతో ఎంతో సరదాగా గడిపేవారు. 10 రోజుల డ్యూటీకని కుటుంబానికి చెప్పి వెళ్ళిన ఆయన అనుకోకుండా కొనసాగాల్సి వచ్చింది. అదే ఆయన పాలిట శాపంగా మారింది. ఒమన్ తీరంలో జరిగిన డ్రోన్ దాడిలో విశాఖకు చెందిన పట్నాల సురేష్ ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆయన కుటుంబం విషాదంలో మునిగిపోయింది. విశాఖ నగరం శ్రీహరిపురంలోని శ్రీనివాస్ నగర్ కు చెందిన మెరైన్ ఇంజనీర్ పట్నాల సురేష్ కు భార్య భార్గవితో పాటు 9, 6వ తరగతి చదువుతున్న 2 కుమారులు ఉన్నారు. ఈ రోజుల్లో ఒకరిద్దరు పిల్లలను పెంచడమే కష్టంగా మారిన తరుణంలో తన సోదరి కుమార్తెలను కూడా చేరదీసి మొత్తం 4 పిల్లల బాధ్యతను భుజాన వేసుకున్న గొప్ప వ్యక్తిత్వం సురేష్ ది. కేవలం 10 రోజుల పని కోసం జనవరిలో చైనా వెళ్లిన సురేష్ అక్కడి పరిస్థితులు మారిపోవడంతో 5 నెలల కాంట్రాక్టుకు ఒప్పుకోవాల్సి వచ్చింది. చైనా, సింగపూర్ మధ్య సాగాల్సిన ఆ ప్రయాణం అకస్మాత్తుగా దుబాయ్ వైపు మళ్లింది. వారం రోజుల క్రితమే ఆ పరిసరాల్లో నౌకలపై దాడులు జరుగుతున్నాయని తెలిసి ఆయన భార్య భార్గవి ఆందోళన చెందింది. వచ్చేయండి అని బతిమిలాడింది. కార్గో అప్పగించేసి వచ్చేస్తానని సురేష్ ఇచ్చిన మాటే ఆ కుటుంబానికి చివరి మాట అవుతుందని ఎవరూ ఊహించలేదు. ప్రమాదానికి కొన్ని గంటల ముందే 9వ తేదీ రాత్రి ఇంట్లో అందరితో సరదాగా మాట్లాడిన ఆ గొంతు శాశ్వతంగా మూగబోయింది. ఒమన్ తీరంలో నౌకపై డ్రోన్ దాడి జరిగిందని, 3 గల్లంతయ్యారని సురేష్ కుటుంబ సభ్యులకు గురువారం సమాచారం వచ్చింది. సముద్రంలో దూకేసి అయినా ఆయన ప్రాణాలు కాపాడుకుని ఉంటారని ఆశపడ్డారు. కానీ గురువారం మధ్యాహ్నం మృతదేహం దొరికిందని సమాచారం అందించారు. దీంతో కుటుంబం అంతా విషాదంలో మునిగిపోయింది. భౌతిక కాయాన్ని వీలైనంత త్వరగా విశాఖకు తీసుకురావాలని ఆయన భార్య భార్గవి కోరారు. తన పిల్లల చదువు కోసం ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. Last call I spoke to him on 9th night around 8:30. That was his last call. He is working since 4 months. From January ending he joined. Actually he went for only 10 days contract. Only for 10 days, that too to work in China. He didn't took his any luggage, nothing. He went only with his documents. No extra clothing and accessory things. Nothing he took with him. So he have to continue the contract. Contract means 5+ months. So far 4 months completed. Suddenly the plan was changed and they have to come to, the company made them to come to Dubai. Within 1 week, he told that within 1 week we may leave this place and we sail to China. So we thought, okay, this is the positive side. But this incident, before one incident happened. నాకు ఒక సిబ్లింగ్ ఉన్నారు. తను ప్రస్తుతం BBA చదువుతుంది, 3rd year. వీళ్ళిద్దరు పిల్లలు, వాళ్ళు 9th క్లాస్. ఒక అబ్బాయి వస్తున్నాడు, ఒక అబ్బాయి 6th వస్తున్నాడు. బాగా లేదు ఉన్నప్పుడు మా పేరెంట్స్ చనిపోయారు. ఈరోజు వాళ్ళకి అదే సిచ్యువేషన్. సురేష్ అందరితో మంచిగా మెలిగేవాడని స్థానికులు తెలిపారు. స్థానికంగా ఏ చిన్న కార్యక్రమం జరిగినా ముందుండి ప్రోత్సహించేవారని, ఆయన ఇక లేరు అన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. జనరల్గా ఒక పర్సన్, ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఒక పిల్లని పెంచుకోవడం ఈ రోజుల్లో కష్టము. 4 పిల్లల్ని ఈ రోజు వరకు ఆయన కాలం చెల్లించాడు. ఎక్కడున్నాడో తెలియదు. ఆయన ఉన్న ప్రతి క్షణం ఇది నా కుటుంబం అని ఆలోచించే వ్యక్తి. అయినా చాలా మంచి వ్యక్తి. మీరు ఏమైనా ఫేవర్ చేయగలను అనుకుంటే గవర్నమెంట్ ద్వారా
ఆ కుటుంబానికి సాయం చేయండి. ఫ్రెండ్స్తో కానీ కుటుంబ సభ్యులతో కానీ అందరితో సరదాగా ఉంటారు. ఈ మంత్ మ్యారేజ్ డే కూడా ఉంది, మళ్ళీ అందుకు వస్తానన్నారు, కానీ ఈ లోపలే ఇలాగ అయ్యింది. సురేష్ మాకు చాలా ఫ్రెండ్ అండి. ఎప్పుడు కూడా 6 నెలలకు ఒకసారి డ్యూటీ చేస్తూ 6 నెలల్లో రెస్ట్లో వస్తారు. సురేష్కి ఇద్దరు పిల్లలు, సొంత గ్రామం చెంగళరావుపేట. ఆయన ఇక్కడ ఉంటారు, గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఉంటారు. ఈ మధ్యన ఈ బిల్డింగ్ కూడా కొనుక్కున్నారు, మా ప్రాంతంలో ఉంటారు. కానీ చాలా ఏ కార్యక్రమం చేసినా సరే మాకు బాగా సపోర్ట్ చేసేవాడు. పాపం అలాంటి వ్యక్తులు కోల్పోవడం అనేది చాలా బాధాకర విషయం. బాధిత కుటుంబాన్ని ఎమ్మెల్యే గణబాబు పరామర్శించి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. చాలా వర్కాలిక్గా వాళ్ళ భార్య చెప్పినటువంటి కథనం ప్రకారం చాలా ధైర్యంతో ఆమె ఇద్దరు పిల్లలు, వాళ్ళ సిస్టర్ డాటర్స్ని కూడా మొత్తం 4 ఆ కుటుంబ బాధ్యతని తీసుకున్నటువంటి వ్యక్తి సురేష్ గారు. ఏది ఏమైనా ఇది పెద్ద లాస్ ఆ కుటుంబానికి, దేశానికి కూడా ఒక మంచి మెరైన్ చీఫ్ ఇంజనీర్గా రాణిస్తూ గ్లోబల్గా ఒక గుర్తింపు పొందినటువంటి వ్యక్తి దూరం అవడం కూడా బాధాకరం. ఆ కుటుంబాన్ని నా ప్రగాఢ సానుభూతి. బట్ ఇప్పుడు మనకి ఈ స్టేజ్లో వాటికి మిగిలిన ఫార్మాలిటీస్ పూర్తయితే అది అంత వీలైనంత త్వరగా బాడీ రావడం. కేంద్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉన్న ఓట్లను తొలగించేందుకు కుట్రలు చేస్తోందని కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ఆరోపించారు. మంచిర్యాల జిల్లా క్యాతినపల్లిలోని ఓ ఫంక్షన్ హాలులో ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణపై బూత్ లెవెల్ ఏజెంట్ల అవగాహన శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. దేశంలో ఓట్ చోరీ అంశంపై ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంట్లో గలం విప్పారని గుర్తు చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్ ఎలక్షన్ కమిషన్ స్థాపించిందో దీంట్లో వెస్ట్ బెంగాల్ ఇతర రాష్ట్రాలు చూసుకుంటే అనుకూలమైన డిలీషన్స్ అడిషన్స్ బీజేపీ నాయకత్వంలో చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగ్ పెట్టి వాళ్ళకు ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చి సెన్సస్ ప్రకారంగా ఈ వెరిఫికేషన్ జరుగుతుంది. ఇవన్నీ కూడా డిలీట్ అయ్యే అవసరం. వాళ్ళందరికీ ఓటు హక్కు రావడం జరిగింది. సో వాళ్ళకు ఓటు హక్కు కల్పించడానికి ఈ అడిషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. దీనికోసము కాంగ్రెస్ పార్టీ తరఫున మా టీపీసీసీ ప్రెసిడెంట్ గారు ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్ పెట్టారు. బూత్ ఏజెంట్స్ కి అందరికీ కూడా ట్రైనింగ్ ఇప్పించి ఈ సర్ కోసము ఎట్లా ఇంటింటికి వెళ్లి వెరిఫికేషన్ చేస్తూ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి. ఐటీ కొలువులకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన సైబరాబాద్ను మరిన్ని హంగులతో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్ఎంసీలోని శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్ను విడదీసి సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు రూపకల్పన చేసింది. ఒక మహానగరపాలక సంస్థను జీరో నుంచి సృష్టించడం అంటే మాటలు కాదు. సిబ్బంది విభజన, ఆదాయ వనరుల సమీకరణ, మౌలిక వస్తుల కల్పన, ఇలా ప్రతిదీ సవాలే. ఈ చిక్కుముళ్లను విప్పే బాధ్యతను సర్కార్ సీనియర్ ఐఏఎస్ అధికారి సృజనకు అప్పగించింది. సైబరాబాద్ కార్పొరేషన్ నిర్మాణానికి ఆమె ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు, అందుకు ఆమె ఎదుర్కొంటున్న సవాళ్లపై స్పష్టత ఇచ్చేందుకు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తొలి కమిషనర్ సృజనతో మా ప్రతినిధి వల్లభనేని రంగారావు ప్రత్యేక ముఖాముఖి. గ్లోబల్ ఐటీ హబ్ సైబరాబాద్ను ప్రపంచ స్థాయి తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు జిహెచ్ఎంసీ పరిధిలోని రాజేంద్రనగర్, కూకట్పల్లి, మియాపూర్, కుత్బుల్లాపూర్ వంటి సర్కిళ్లతో పాటు సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్గా ఏర్పాటు చేసి కొత్త రూపును సంతరించుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంది. అయితే సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ వ్యవస్థను జీరో నుంచి ప్రారంభించే బృహత్ బాధ్యతను సీనియర్ ఐఏఎస్ అధికారి సృజన గారికి అప్పగించారు. సిబ్బంది విభజన, నిధుల సమీకరణ వంటి సమస్యలు సైబరాబాద్ కమిషనరేట్ను సవాలుగా విసురుతాయి. కమిషనర్ గారు ఎలా అధిగమిస్తున్నారన్న విషయాన్ని వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే కమిషనర్ గారు. నమస్కారం. జిహెచ్ఎంసీ నుంచి విభజన అయిన తర్వాత సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉంది, మీకు తొలిగా ఎలాంటి సవాళ్లు ఎదురవుతున్నాయి? చాలా మంచి ఆశయంతో, చాలా ఆశలతో, ఆస్పిరేషన్స్తో ఏర్పాటు చేశారు. సో దానికి తగ్గట్టు ఆ వ్యవస్థని ఏర్పాటు చేసే బాధ్యత నా మీద పెట్టినందుకు, అంత నమ్మకం ఉంచినందుకు ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు చెప్పాలి. ఏ కారణంగా కార్పొరేషన్ ఏర్పాటు చేశారో దాన్ని, ఆ మోటివ్ని, ఆబ్జెక్టివ్ని ఎటువంటి సందర్భంలోనూ తక్కువ చేయకుండా, ఎందుకు చేశారు అనే ఆలోచన రానివ్వకుండా కొన్ని వ్యవస్థలను ఏర్పాటు చేయడం ముందుగా మా బాధ్యతగా ఉంటుందండి. మేడం, సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ ఏర్పాటై 100 రోజులు దాటింది. ఇప్పుడు వ్యవస్థ అంతా గాడిలో పడ్డట్లేనా మేడం? సుమారుగా పడ్డట్టేనండి. అంటే చాలా వరకు ఇప్పుడు కొత్తగా చేసే పనులు ఏమీ లేవు. ఇంతకుముందు జిహెచ్ఎంసీలో ఉండే పనులే ఇప్పుడు కూడా. కాకపోతే ఇంకొంచెం కాన్సన్ట్రేటెడ్గా చిన్న జ్యూరిస్డిక్షన్ అయింది కాబట్టి, ఇంతకుముందు పెద్ద మహాసముద్రం లాగా ఉండేది.
చిన్న జ్యూరిస్డిక్షన్ అయింది, ప్రజలకి ఇంకా చాలా దగ్గరగా ఉండే అవకాశం ఇంతకుముందు కంటే కాస్త స్ప్రెడ్ కూడా తగ్గింది కాబట్టి యాక్సెసిబిలిటీ పెరుగుతుంది, అప్పుడు అకౌంటబిలిటీ కూడా పెరగాలి, జవాబుదారీతనం కూడా పెరగాలి. సో దానికి తగ్గట్టుగానే మేము పని చేయడానికి ఎవ్రీడే మా ఎండెవర్ ఉంటుందండి. ఓకే, సైబరాబాద్ ప్రాంతం అనగానే ఐటీ ప్రాంతం, దేశ విదేశీ ప్రముఖులంతా ఇక్కడికి వస్తారు. వారు కూడా ఇక్కడ మున్సిపల్ సేవలు, అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ప్రపంచ స్థాయిలో ఉండాలి అని కోరుకుంటారు. అందుకు మీరు ఎలాంటి వ్యూహాన్ని అవలంబిస్తున్నారు, సాంకేతికంగా ఏం వినియోగిస్తున్నారు? ముఖ్యమంత్రి గారు కూడా మాకు చెప్పింది ఏమిటంటే, సైబరాబాద్ అంటే ఒక ఆదర్శం అయిన నగరం, అన్ని విధాలుగా మౌలిక సదుపాయాలు ఏర్పరచుకొని ప్రజలకి సర్వీసెస్ ఇచ్చే నగరం ఏ విధంగా ఉంటుంది అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా తయారు చేసి ఉండాలి, దానికి తగ్గట్టే వ్యవస్థలన్నీ ఉండాలి అని చెప్పి వారు చెప్పారు. సో మొత్తం సిటీని ఒక ఐడియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ వైజ్, సర్వీసెస్ వైజ్ రెండు విధాలుగా కూడా ఒక ఐడియల్గా తయారు చేయాలనే ఛాలెంజ్. మేడం, మీరు ఇటీవల 1 వార్డ్ ఎవ్రీ డే అని ఒక కార్యక్రమాన్ని చేపట్టి వార్డులో తిరగటం చేశారు. ఇప్పటి వరకు ఎన్ని వార్డులను సందర్శించారు? కాలనీల నుంచి మీకు ఎలాంటి సమస్యలు, విజ్ఞప్తులు ఎక్కువగా వస్తున్నాయి? అంటే నేను చేరినప్పటి నుంచి అండి నాకు 16 సర్కిల్స్ ఉన్నాయి. 16 సర్కిల్స్ని కూడా కనీసం 4 సార్లు ర్యాండమ్గా సర్ప్రైజ్ విజిట్స్లో వెళ్ళాం. ఫస్ట్ 2-3 మంత్స్ అలాగే వెళ్ళాం. సో ఎక్కడ ఎలాంటి సమస్యలు ఉంటాయి అనేది ఒక ఫేర్ ఐడియా. మేడం, ఈ ప్రాంతంలో ఎక్కువగా హైరైజ్ బిల్డింగ్స్ ఉన్నాయి, అదేవిధంగా లేఅవుట్స్ వేస్తున్నారు కొత్తగా, బిల్డ్ నౌ ద్వారా అప్లికేషన్స్ వస్తున్నాయి. అంటే వీటిల్లో కొంత జాప్యం జరుగుతుంది అన్న మాట ఒకటి వినొస్తుంది. దీనికి కారణం ఏమై ఉంటుంది? సిబ్బంది కొరత అలాంటిది ఏమైనా ఉందా అండి సైబరాబాద్లో? సిబ్బంది కొరత టౌన్ ప్లానింగ్లో కొంచెం ఉండటం వాస్తవమే. దాంతోపాటు బిల్డ్ నౌ అనే వ్యవస్థ సుమారుగా 1 సంవత్సరం అయింది. కొత్తగా మంచి AI బేస్డ్ టూల్స్తో డిజైన్స్ అన్నీ కూడా కాస్త బెటర్గా మేము రీడ్ చేసే విధంగా వచ్చింది. సిస్టమ్ బాగుంది. ఇంతకుముందు TGB పాస్ కంటే కాస్త అడ్వాన్స్డ్ సిస్టంలోకి మనం వచ్చాం. దాన్ని నేర్చుకోవటానికి అండ్ ఈ కార్పొరేషను మిగిలిన ULBలతో సహా మాకు మర్జ్ అయినప్పుడు, జ్యూరిస్డిక్షన్ రీడ్రా అయినప్పుడు మ్యాపింగ్ చేయడంలో ఏ అధికారికి, ఏ సర్కిల్కి, ఏ వార్డుకి ఇది వెళ్తుంది అనే మ్యాపింగ్ చేయడంలో ఇనిషియల్లీ కాస్త జాప్యం జరిగిన, ఇప్పుడు సిస్టమ్ వారీగా ఎటువంటి జాప్యం లేదండి. మా వైపు నుంచి మేము ఏదైతే మేము టైం లైన్స్ ఇచ్చామో దాని ప్రకారం చేయటం మాత్రమే. టెక్నికల్ ఇష్యూస్ ఇప్పుడు ఏమీ లేవు. మేడం, ఐటీ హబ్బు, అదేవిధంగా శేర్లింగంపల్లి, కోకట్పల్లి, మియాపూర్ ఈ ప్రాంతాలన్నీ కూడా ఎక్కువ జనసాంద్రత ఉంది. అయితే ఈ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య మీకు పెద్ద టాస్క్గా మారుతుంది. సో ఈ ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ ఏదైనా కొత్త మార్గాన్ని ఆలోచిస్తుందా? రోడ్ల విస్తరణపై ఎలాంటి దృష్టి సాధించింది? హైదరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడం కోసం, స్పెషలీ సైబరాబాద్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మెరుగుపరచడం కోసం కొన్ని ఫ్లైఓవర్స్, కొన్ని రోడ్ వైడనింగ్స్, కొన్ని అండర్ పాస్లు డివైజ్ చేయడం జరిగింది. మేడం, ఫుట్పాత్ల ఆక్రమణ కొద్దిగా ఎక్కువగా కానొస్తుంది. అయితే చిరు వ్యాపారుల జీవనోపాధి దెబ్బతినొద్దు, అదేవిధంగా పాదచారులకు ఇబ్బంది లేకుండా మీరు కొత్తగా వెండింగ్ జోన్స్ లాంటివి ఏమైనా ఏర్పాటు చేసే ఆలోచన ఉందా అండి? స్ట్రీట్ వెండర్స్ యాక్ట్ ప్రకారం మేము ఇలా స్ట్రీట్ వెండింగ్ చేస్తున్న వాళ్ళందరినీ ముందు గుర్తించి వాళ్ళకు ఒక ID కార్డ్ ఇచ్చి వాళ్ళకి కొన్ని జోన్స్ ఏర్పాటు చేయాలి. కాకపోతే వాళ్ళు ఎక్కువ మంది ఫుట్పాత్ మీద పెడతారు. ఫస్ట్ అంటే ప్రైమరీలీ ఫుట్పాత్ పాదచారులు నడవటం కోసం, వ్యాపారాలు చేసుకోవటం కోసం కాదు. అందుకని వీళ్ళు బతకద్దా అని అనట్లేదు, కానీ వాటికి మేము వేరే జోన్స్ చూపిస్తాం. ఇప్పుడు మాకు చాలా పార్కులు ఉన్నాయి, చాలా లేక్స్ ఉన్నాయి, మేము చూపిస్తామనే చెప్తున్నాం. కాకపోతే వాళ్ళకి అది అలవాటు అయిపోయి అక్కడే ఫుట్పాత్ మీద పెట్టుకోవటం, ఫుట్పాత్ మీద నడవాల్సిన వాళ్ళు రోడ్డు మీద నడవటం, రోడ్డు మీద ఉండాల్సిన వెహికల్స్కి స్థలం లేకుండా పోవటం, యాక్సిడెంట్లు అవటం, వాళ్ళ దగ్గర మా ఆర్పీల దగ్గర, COల దగ్గర రిజిస్టర్ అవ్వండి, మేము స్థలం చూపిస్తామనే చెప్తున్నాం. మేడం, సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ పరిధిలో ఎక్కువగా డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నాయి, అదేవిధంగా బిల్డింగ్స్, ట్రాఫిక్ ఇవన్నీ ఉంటుంది. వీటన్నిటికీ నిధుల సమీకరణ కోసం మీరు ఎలాంటి ప్రయత్నం చేస్తున్నారు? సీఎం గారి నుంచి ఏమైనా స్పెషల్ ఫండ్స్ రిక్వెస్ట్ చేయడం జరిగిందా మీరు? అంటే ఇప్పుడు మా రెవెన్యూ మా అవసరాలకి యాజ్ ఆఫ్ నౌ ఇబ్బంది ఏమీ లేదండి. ఎప్పుడు కేవలం ప్రభుత్వం మీదనే ఆధారపడి మీరు డబ్బులు ఇస్తే మేము పనిచేస్తామన్నట్టు కాకుండా, మేము ఒక ఇండిపెండెంట్ కార్పొరేషన్గా మా వనరులు మేము ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలనే విషయంలో కూడా ఆలోచిస్తున్నాం. మీరు ఏపీలోని కర్నూలు, వైజాగ్, NTR జిల్లా వంటి ప్రాంతాల్లో పనిచేశారు. ఇప్పుడు తెలంగాణ IT ప్రాంతంలో పనిచేస్తున్నారు. ప్రధానంగా అక్కడికి ఇక్కడికి మీరు గమనించిన వ్యత్యాసం ఏంటి? జనంలో కానీ ఇక్కడ డెవలప్మెంట్స్ పరంగా కానీ? హైదరాబాద్ చాలా పెద్ద నగరం అండి. అంటే మేము విశాఖపట్నంలో పనిచేసిన
హైదరాబాద్తో కంపేర్ చేస్తే విశాఖపట్నం చిన్న ఊరు. దో అక్కడ పనిచేసిన అనుభవం ఇక్కడ పనికి వస్తుంది, బికాజ్ అక్కడ కూడా మున్సిపల్ కమిషనర్ చేశాను కాబట్టి అనుభవం పనికి వస్తుంది. కానీ స్కేల్లో చాలా వ్యత్యాసం ఉంది. ఇక్కడ పనిచేయడం పెద్ద ఛాలెంజ్. అండ్ ఇక్కడ పెద్ద వ్యవస్థ, విజయవాడ, కర్నూలు అవన్నీ కూడా రిలేటివ్లీ రూరల్ ప్లేసెస్ లాగా ఉంటాయి. మనకి పని చేసిన అనుభవం ఇక్కడ పనికొస్తుంది, బట్ స్కేల్ ఈజ్ వెరీ లార్జ్. సైబరాబాద్ మున్సిపల్ కమిషనరేట్ ఏర్పాటు లక్ష్యాన్ని ఖచ్చితంగా ప్రపంచ స్థాయికి తీసుకెళ్తాం. గవర్నమెంట్ ఏదైతే ఆశించి కొత్త మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిందో దాన్ని సాధిస్తామని కమిషనర్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్తో కలిసి రంగారావు, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. బ్రిటన్లోని ఓ జూలో 3 రోజుల వయసున్న బుజ్జి ఏనుగు పిల్ల తొలిసారిగా అందరి ముందు వచ్చి సందడి చేసింది. ప్రపంచ సాకర్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫీఫా ప్రపంచ కప్ ప్రారంభమైన నేపథ్యంలో జూ నిర్వాహకులు ఈ మగ ఏనుగు పిల్లకు ఓ ఫుట్బాల్ను అందించారు. ఆ బంతిని చూసి మురిసిపోయిన ఆ బుజ్జి ఏనుగు ఫుట్బాల్తో అటూ ఇటూ పరుగులు తీసింది. ఈ చిన్న ఏనుగు ఆటలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకట్టుకుంటున్నాయి. ఈ నెల 8న బెడ్ఫోర్డ్ షైర్లోని ZSL విప్స్నేట్ జూలో ఉంటున్న డోనా అనే ఏనుగుకు ఇది జన్మించింది. దాదాపు 110 కిలోల బరువుతో ఈ చిన్న ఏనుగు పుట్టింది. ప్రస్తుతం తల్లి, పిల్ల ఏనుగు ఇద్దరు సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని జూ అధికారులు వెల్లడించారు. హైదరాబాద్లో రగ్బీ జోష్ మొదలైంది. ఈ నెల 16 నుంచి గచ్చిబౌలి వేదికగా జరగనున్న రగ్బీ ప్రీమియర్ లీగ్ సీజన్ 2 కోసం హైదరాబాద్ హీరోస్ సన్నద్ధమవుతోంది. లీగ్కు ముందు జట్టు కొత్త జెర్సీని ఘనంగా ఆవిష్కరించింది. జట్టు కెప్టెన్గా స్పెయిన్ స్టార్ మాన్యువల్ మొరేనో, వైస్ కెప్టెన్గా భారత ఆటగాడు సుమిత్ కుమార్ రాయ్ ఎంపికయ్యారు. గత సీజన్లో కాంస్య పథకం సాధించిన హైదరాబాద్ హీరోస్ ఈసారి టైటిల్ లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. సీజన్లో తమ తొలి మ్యాచ్లో బెంగళూరు బ్రేవ్ హార్ట్స్తో హైదరాబాద్ హీరోస్ తలపడనుంది. రగ్బీ ప్రీమియర్ లీగ్ అనేదండి వచ్చే జూన్ 16 నుంచి 8 వరకు గచ్చిబౌలి స్టేడియంలో జరగబోతున్నారు. సో రోజుకి 3 మ్యాచెస్ ఉంటాయి, 2 మెన్ మ్యాచెస్ అండ్ 1 ఉమెన్ మ్యాచ్. సో సీజన్ 1 ముంబైలో జరిగింది. బట్ దీని మోస్ట్ అంటే ఇంపార్టెంట్ ఆర్ మోస్ట్ ఇదేంటంటే no matter what conditions of rain, no rain, doesn't matter, we keep playing. సో అట్లా చాలా ఎక్సైటింగ్గా ఉంటుందండి. సో మీడియా ద్వారా అందరూ రిక్వెస్ట్ ఏంటంటే కమ్ టు గచ్చిబౌలి స్టేడియం ఫ్రమ్ June 16th to 28th, watches and support Hyderabad Heroes. Very happy that RPL has come to Hyderabad. Last year it was in Mumbai and this year it's in Hyderabad. It will be at Gachibowli Stadium. The stadium is wonderful. The ground is looking superb. We've been working on it. And Hyderabad Heroes was one of the top 2 or 3 teams last year. And they just missed coming into the final because they had a couple of injuries in the semi-finals. But it's a superb team.